ఏం చేస్తున్నావు శ్రీ? అందరికీ నమస్కారం అండి. హెల్దీ లైఫ్కి స్వాగతం. ఈరోజు మీ ముందుకు నేను వచ్చేసి సజ్జలతో పాస్తా ప్రిపేర్ చేస్తున్నానండి. అది కూడా ఏంటంటే మన వర్షన్లో, మన ఇండియన్ వర్షన్లో టేస్టీగా హెల్దీగా మీకు పాస్తా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. ఇదిగోండి, మనం ఒక గిన్నెలో వేడి నీళ్ళు పెట్టేసి ఇవి బాగా మసిలిన తర్వాత అందులోకి పాస్తా అనేది వేస్తామండి. ఇందులో కొంచెం సాల్ట్, నూనె అనేది యాడ్ చేసేసుకోవాలి. ఇదిగోండి, ఇది పర్ల్ మిల్లెట్ పాస్తా. ఇది ఏంటంటే పెన్నె పాస్తా. ఇదిగోండి ఇట్లా పాస్తా. ఇందులో మనకు మసాలా ప్యాకెట్ కూడా ఇచ్చేస్తారు. పిల్లలకి ఎక్కువగా పాస్తా ఇష్టం ఉంటుంది కదండి, కాబట్టి ఇట్లా మనం హెల్దీ వర్షన్లో చేసి పెడితే బాగుంటుంది. సజ్జలు అనగానే మనకి ఏంటి అంటే రొట్టెలు ఎక్కువ చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలా మనకి పాస్తాస్ కూడా దొరుకుతున్నాయండి. కాబట్టి ఇట్లా పాస్తాస్ లాగా కూడా మనం ప్రిపేర్ చేసి పిల్లలకు పెట్టవచ్చు, ఎందుకంటే వాళ్ళు ఇంట్రెస్ట్గా తింటారు కాబట్టి. పిల్లలు ఎంజాయ్ చేస్తారు. రొట్టె కావాలి అంటే రొట్టె చేసుకోండి, నెక్స్ట్ అప్పుడప్పుడు సరదాగా ఇలా చేసుకోండి. బాగా మసిలిపోయాయి కదా, ఇందులో మనం ఈ పాస్తాని వేసేసుకుందాం. పాస్తా ఉడికిన తర్వాత మనం ఇట్లా చల్ల నీళ్ళు పోసుకుంటే ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుందండి. ఇది కొంచెం నెయ్యి, కొంచెం నూనె యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. ఇదిగో నేనైతే ఆవు నెయ్యి యాడ్ చేశాను. తర్వాత నల్ల నువ్వుల నూనె యాడ్ చేస్తున్నాను. కొంచెం నూనె, కొంచెం నెయ్యి. ఇదిగోండి, ఇందులోకి మనం ఎక్కువగా జీలకర్ర యాడ్ చేసుకోవాలండి. మనం ఏంటి అంటే ఇప్పుడు ఇండియన్ వర్షన్లో పాస్తా ప్రిపేర్ చేస్తున్నాం కదా, పోపు వేసేసుకోవచ్చు. జీలకర్ర, ఆవాలు, ఇంకా ఫ్రెష్ కరివేపాకు మా తోటలో పండిందండి. ఇది కూడా ఫ్రెష్గా తీసుకొచ్చి వేసేస్తున్నాను. ఇంకా ఒక పచ్చిమిరపకాయ, ఇంకా ఉల్లిపాయలు. ఇవన్నీ లైట్గా వేగిన తర్వాత టమాటా ప్యూరీ మనం యాడ్ చేసాం. మనం ఇట్లా లోకల్ టమాటాలు తీసుకొని కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. నేనైతే మా తోటలో కాసిన టమాటాలు తీసుకున్నాను. చాలా పుల్లగా ఉండాలి, కొంచెం పుల్లగా ఉంటే టేస్ట్ బాగుంటుంది, కాబట్టి ఇట్లాంటి టమాటాలు తీసుకోవడానికి ప్రయత్నించండి. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయి కదా, ఇందులో మనం ఏంటి అంటే అల్లం వెల్లుల్లి యాడ్ చేసేసుకుందాం. ఇది లైట్గా ఫ్రై అయిన తర్వాత ప్యూరీ పోసేసుకుందాం. టమాటాలకి ఇట్లా మెత్తగా ప్యూరీ చేసుకొని యాడ్ చేసేసుకోవాలి. ఇది ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. లైట్గా ఇలా ఉడుకు పట్టిన తర్వాత ఇందులోకి మనం క్యారెట్ తురిమి వేసుకోవాలండి. పిల్లలకి హెల్దీ కదండి. ఇంకా కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవాలండి. పచ్చి కొబ్బరి తురుము, క్యారెట్ తర్వాత పచ్చి కొబ్బరి తురుము యాడ్ చేసేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే మనకి మంచిగా ప్యూరీ కన్సిస్టెన్సీలో రావాలి కదా. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మసిలి ఇచ్చేస్తే మంచిగా ప్యూరీ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. కొంచెం పెప్పర్ పౌడర్ అండి, కొంచెం ఎండు కారం అండి, లైట్గా మన స్పైసెస్కి తగ్గట్టు వేసుకోవాలి. లోపు కొంచెం పుట్నాల పొడి అండి, పుట్నాలు గ్రైండ్ చేసి ఆ పౌడర్లో కొంచెం వాటర్ కలుపుకొని పెట్టుకోవాలి, లేదంటే ఉండలు కడుతుంది. కాబట్టి ఇట్లా పౌడర్ని ఉండలు లేకుండా కలుపుకొని తర్వాత అందులో యాడ్ చేసుకోవాలి. బాగా మసిలింది కదా, ఇందులోకి మనం పుట్నాల పొడి వాటర్ కలిపి పెట్టుకున్నాం కదా, ఇది యాడ్ చేసేసుకోవాలండి. లేదంటే ఉండలు కడుతుంది, లేకపోతే నార్మల్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇట్లా ఉండలు కడుతుంది కాబట్టి ఇట్లా యాడ్ చేసేసుకొని మసిలిన తర్వాత మనం పాస్తా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఇందులో ఎలాంటి సాసులు కానీ మసాలాలు కానీ యాడ్ చేయలేదండి. ఈ థిక్నెస్ కోసం మాత్రమే పుట్నాల పొడి యాడ్ చేసాము. ఇదిగోండి థిక్నెస్ వచ్చేసింది. పుట్నాల పొడి యాడ్ చేయడం వల్ల కొంచెం థిక్నెస్ యాడ్ అవుతుంది. ఇది బాగా మసిలిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులో పాస్తా యాడ్ చేసేసాం. ఇప్పుడు మనం పాస్తా యాడ్ చేసేసాం కదా, ఒక 5 minutes అందులో బాయిల్ చేసేస్తే దానికి మసాలా అవి ఏమంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని పట్టేస్తాయి. దానిపైన ఇలా కొత్తిమీర వేసేసుకుంటే మన పాస్తా, ఇండియన్ స్టైల్ పాస్తా రెడీ. సజ్జల పాస్తా అద్భుత రుచి, అద్భుత. చుగ్గు, ఇది నీకోసం ఈరోజు స్పెషల్ చేశాను, చూసావా ఏంటో ఇది? చాలా బాగుంది పాస్తా, నాకు చాలా ఇష్టం. మా దీంతో చేసింది. దీన్ని సజ్జలతో ప్రిపేర్ చేశాను బేటా. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పు. రెడ్ సాస్ పాస్తా నీకు ఇష్టం కదా? అవసరం ఉంది మా. ఎట్లా ఉంది బేటా? బయట మీరు ఫంక్షన్స్లో అక్కడిక్కడ తిన్నట్టే ఉందా? మా దానికన్నా మించి ఉంది మా. థ్యాంక్ యూ. వేడి వేడిగా ఉంది, మెల్లగా నిదానంగా తినేసే. ఓకే మా. ఇలా మీ పిల్లలకు కూడా మీరు మీ ఇంట్లో మీ చేతితో మీరు ఇష్టం మంచిగా హెల్తీగా ఇండియన్ వర్షన్లో కూడా ఇలా పాస్తా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే అది కూడా మిల్లెట్స్తో ప్రిపేర్ చేసాం కాబట్టి వాళ్ళకు హెల్తీ, మనకు కూడా హ్యాపీ అండి. కాబట్టి ఇలాంటి మంచి మంచి విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ఇట్లా మంచి మంచి డిషెస్ మీకు కావాలనుకుంటే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. మిల్లెట్స్ పాస్తా.